రామాయణంలో రావణుడి పాత్ర ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుంది. మనకు రెండు ఎక్స్ట్రీమ్స్ కనిపిస్తాయి. ఒకసారి శివుడిని ఎంతో నిష్టగా పూజిస్తాడు, మరోసారి విష్ణుని అవతారమైన రాముడితో యుద్ధం చేస్తాడు. అతని కథకు తగ్గట్టుగానే తాను చేసిన పనులను ఇష్టపడని వాళ్లతో పాటు ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ ప్రపంచంలో పాపులారిటీ ఉన్న వ్యక్తులకు, అది మూవీస్, పాలిటిక్స్, హిస్టరీ, మిత్స్, ఫిక్షన్, ఎలాంటి కేటగిరీ వారికైనా ఫ్యాన్స్ అండ్ హేటర్స్ ఉండటం సహజమే. కానీ రావణుడి విషయంలో వీళ్ళిద్దరూ మిస్ అయిన పాయింట్ ఒకటి ఉంది. రావణుడు ఒక్కడు కాదు, ఇద్దరు. ఎస్, అది నిజమే. అష్టాదశ మహాపురాణాలు, ఇతిహాసాలు, వాటితో పాటు రామాయణం ఇతర వర్షన్స్ అన్నిటినీ డీటెయిల్గా రెఫర్ చేస్తే ఈ పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోగలరు. సో ఇవాళ ఇద్దరు రావణాసురులు అనే మిస్టరీ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఇదేదో రావణుడి యాక్షన్స్ ని జస్టిఫై చేయడానికో లేదా అతను చెడ్డవాడని ప్రూవ్ చేయడానికో చేసిన వీడియో కాదు. మన పురాణ ఇతిహాసాలకున్న డెప్త్ అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. ఇక లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ వరామా, ఇక చెప్పేది వినురవేమా. ముందుగా రామాయణంలో రెండు వెర్షన్స్ కన్సిడర్ చేద్దాం. అందులో మొదటిది వాల్మీకి మహర్షి రచించిన ఆది కావ్యం వాల్మీకి రామాయణం. అరణ్యకాండ 30వ సర్గలో శూర్పణఖ రావణుణ్ణి కలిసినప్పుడు వాల్మీకి రచించిన డిస్క్రిప్షన్. అగ్నిహోత్రం లాంటి అద్భుతమైన తేజస్సు కలిగిన ముఖంతో పాటు విపత్కరమైన రూపం, 20 చేతులు, 10 కంఠాలపై 10 శిరస్సులతో విశాల వక్షముండి ఒంటి నిండా బంగారు ఆభరణాలు దిగబోసుకొని ఉన్నాడు. దేవ అసురుల మధ్య జరిగిన యుద్ధాల్లో చక్రాయుధం చేసిన 100 ఘాట్లు, ఇంద్రుని వజ్రాయుధం చేసిన ఎన్నో గాయాలు, ఐరావతం దంతాలతో కుమ్మిన గుర్తులు ఒంటి మీదున్నాయి. అన్ని దెబ్బలు తగిలిన రావణుడి శరీరం రాటు తేలిపోయింది. కొండలను సైతం పిండి చేయగల శక్తి ఉండి దేవతలను అణిచినవాడు. ప్రతి దివ్యాస్త్రాన్ని ఖచ్చితమైన గురితో కొట్టగలిగినవాడు. కైలాస పర్వతానికి వెళ్లే ముందు కుబేరుడితో యుద్ధం చేసి గెలిచాడు. దానితో కుబేరుడి సంపదంతా అతని సొంతం చేసుకున్నాడు. వాటిల్లో పుష్పక విమానం, లంకానగరం, అందమైన తోటలు, ఇలా ఎన్నో ఉన్నాయి. కైలాస పర్వతాన్ని తన 20 చేతులతో ఎత్తాడు. కానీ శివుడు తన కాలి బొటనవేలుతో ఆ పర్వతాన్ని నొక్కితే రావణుడి చేతులు నలిగిపోయాయి. అప్పుడు నొప్పితో అరిచాడు. అదే బాధలో శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శివతాండవ స్తోత్రాన్ని రచించి వినిపించాడు. ఈ సంఘటన రావణుడిలో ఉన్న శివభక్తిని పరిచయం చేస్తుంది. తన అరచేతులతో సూర్యచంద్రుల గమనాలను నిర్దేశించగలవాడు. గతంలో 10,000 సంవత్సరాలు అడవిలో నిష్టగా తపస్సు చేసి అందులో భాగంగా తన 10 తలలను తానే స్వయంగా ఖండించి బ్రహ్మకు అర్పించాడు. దానితో బ్రహ్మ ప్రత్యక్షమైతే తన మరణం దేవ, అసుర, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషులు వీరెవ్వరి వల్ల రాకూడదని కోరుకున్నాడు. కాకపోతే మానవులు, వానరులు నీచులని భావించి వాళ్లను ఆ జాబితాలో చేర్చలేదు. ఇవన్నీ అతని వీరత్వానికి, శక్తి సామర్థ్యాలకు సంబంధించిన డీటెయిల్స్. అలాగే రావణుడు కొన్ని అధర్మాలు కూడా చేశాడు. నాగలోకంలో భోగవతి నగరానికి వెళ్లి తక్షకుడి భార్యను అపహరించాడు. అలా మరెందరో పరస్త్రీలను ఎత్తుకుపోయాడు. వైదిక ఆచారాలతో యజ్ఞయాగాదులు చేసే బ్రాహ్మణులు ఎందరినో అడ్డుకునేవాడు. ఇక్కడి వరకు ఒక ఎత్తైతే శూర్పణఖ తన సభలోకి వచ్చిన తరువాత రావణుడు చేసిన అధర్మాలు మరో ఎత్తు. రావణుడి అహం దెబ్బతినే విధంగా రాముడి శక్తి సామర్థ్యాల గురించి చెప్తూ అతను 1.5 ముహూర్త కాలంలో, అంటే 72 నిమిషాల్లో 14,000 మంది రాక్షసులున్న కరదూషణాదుల సైన్యాన్ని అంతం చేశాడని చెప్పింది. ఆ తరువాత దండకారణ్యంలో అతిలోక సౌందర్యవతి అయిన సీతను చూశాను. నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది. సీత నీ భార్య అయితే యావత్ విశ్వంలోనే విజయుడిగా నిలుస్తావు. ఇలా అనుకుని ఆమెను తెచ్చే ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు నా ముక్కు, చెవులు కోసేశారు అని అబద్ధమాడింది. సీతను సొంతం చేసుకోవాలన్న కోరిక, రాముడితో నేరుగా యుద్ధం చేయడం సరికాదు అనే 2 ఆలోచనలతో సీతను అపహరించాడు. సో రావణుడు శక్తి సామర్థ్యాలున్న చెడ్డవాడు అనే కన్క్లూజన్కి వచ్చే ముందు మీరు రెండో వెర్షన్ ఆధ్యాత్మ రామాయణంలో ఉన్న రావణుడి క్యారెక్టరైజేషన్ తెలుసుకోవాలి. ఆధ్యాత్మ రామాయణం గురించి చెప్పాలంటే వ్యాస మహర్షి రచించిన 18 మహాపురాణాల్లో ఒకటైన బ్రహ్మాండ పురాణంలో కొంత భాగం. ఇందులో 7 ఖండాలు, 65 అధ్యాయాలు, 4,500 శ్లోకాలుంటాయి. జయ విజయ అనబడే విష్ణుని ద్వారపాలకులను బ్రహ్మ మానసపుత్రులు శపిస్తే వాళ్ళు విష్ణుని ఎదిరించే అసురులుగా 3 సార్లు జన్మించారు. వాళ్ళ అంతం కూడా విష్ణుని చేతుల్లోనే రాసిపెట్టుంది. ఈ స్టోరీ మన ఛానల్లో ఇంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మీరు చూడకపోతే పైన ఐ బటన్ మీద క్లిక్ చేసి చూడండి. సో పాయింట్ ఏంటంటే విష్ణుని చేతుల మీదుగా అంతమయ్యే వారికి మోక్షం లభిస్తుంది. అలా అంతమవ్వాలంటే విష్ణుని ఎదిరించాలి, దానికి అధర్మం చెయ్యాలి. అన్నిటికీ మూలం అతనే అని తెలిసినా కూడా శత్రు స్థానంలో ఉండి యుద్ధం చెయ్యాలి.
సో రాముడు విష్ణుని అవతారమని, అతన్ని అంతం చేయడానికి పుట్టినవాడని విషయాలు తెలుసుకుని రావణుడు విద్వేష భక్తి చూపించాడు, అంటే వైరం పెట్టుకున్నాడు. ఆ ప్రయత్నంలో సీతను అపహరించాడు. ఆధ్యాత్మ రామాయణంలో జరగబోయే అపహరణ గురించి రాముడికి ముందే తెలుసు కాబట్టి సీతాదేవికి ఆ విషయం చెప్పి ఆమెను అగ్నిదేవుని రక్షణలో భద్రపరిచాడు. సీతాదేవి స్థానంలో ఆమె నీడ నుంచి పుట్టిన మాయాసీతనుంచాడు. ఆ తర్వాత మారీచుడు బంగారు లేడి రూపంలో రావడం, దాని వెంట రాముడు, అతని వెంట లక్ష్మణుడు వెళ్లడం జరిగింది. అదే సమయానికి రావణుడు భిక్షగాడి రూపంలో వచ్చి సీతాదేవిని అపహరించాడు. లంకా నగరానికి చేరుకున్నాక సీతను అశోకవనంలో ఉంచి ఎంతో గౌరవ మర్యాదలతో చూసుకున్నాడు. యుద్ధకాండలో రాముడితో యుద్ధానికి వెళ్లే ముందు శుక్రాచార్యుని ఆదేశంతో విజయం కోసం ఒక యాగం చేస్తాడు. కాని వానర సైన్యం ఆ యాగం పూర్తవ్వకుండా అడ్డుకుంటుంది. ఇక యుద్ధంలో రావణుడి 10 శిరస్సులను రాముడు బాణాలతో కొడతాడు, కాని ఎటువంటి ప్రయోజనం ఉండదు. అప్పుడు రావణుడి కడుపులో బొడ్డు దగ్గర అమృత భాండం ఉందని, దాన్ని తొలగిస్తేనే అతను అంతమవుతాడని విభీషణుడు చెప్తాడు. దానితో రాముడు ఆ ప్రదేశంలో బాణం సంధిస్తాడు. ఆ మరుక్షణం రావణుడు నేల కొరుగుతాడు. ఆఖరిగా రావణుడి తేజస్సు అతని శరీరం నుండి బయటపడి రాముడిలో ఏకమవుతుంది. మాయసీత అగ్నిప్రవేశం చేసినప్పుడు అగ్నిదేవుడు అసలు సీతను తిరిగి తన స్థానంలోకి పంపిస్తాడు. వాల్మీకి రామాయణంలో రావణుడు చేసిన అధర్మాలన్నిటికీ కారణం అతనిలో ఉన్న గుణగణాలని వివరించారు. ఆధ్యాత్మ రామాయణంలో రావణుడు మోక్షం కోసం విష్ణువు చేతుల్లో అంతమవ్వడానికి అలా చేశాడని వివరించారు. ఇప్పుడు 2 వెర్షన్స్లో ఉన్న రావణాసురులను కంపేర్ చేస్తే ఇద్దరు వేరువేరు పర్సనాలిటీస్ అని అనిపిస్తుంది కదా. ఇవన్నీ ఎవరికి వారు వారి కన్వీనియన్స్ కోసం రాసుకున్నవని పురాణ ఇతిహాసాల గురించి పూర్తిగా తెలియని వారు అనుకుంటారు. కానీ నిజానికి రావణాసురులు ఇద్దరున్నారు. కల్పభేదం అనే కాన్సెప్ట్ తెలుసుకుంటే ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోతుంది. నేను చెప్పేది కూడా మీకు అర్థమవుతుంది. పురాణ ఇతిహాసాల్లో ఎంతో మంది గమనించని పాయింట్ టైమ్ లైన్ అండ్ యూనిట్స్ ఆఫ్ టైం అనే డీటెయిల్స్. టైంని పూర్తిగా స్టడీ చేస్తే ఇలాంటి ఎన్నో విషయాలు అర్థం చేసుకోవచ్చు. A Brief History of Time అనే పుస్తకం గడిచిపోయిన టైం గురించి ఎన్నో విషయాలు చెప్తుంది. అందులో టైంకి సంబంధించిన ఎన్నో మోడర్న్ కాన్సెప్ట్స్ వేద పురాణాల్లో కూడా ఉన్నాయి. ఈ పుస్తకం గురించి మీరు కుకు ఎఫ్ఎంలో తెలుసుకోవచ్చు. రోజు చదవడం ఇబ్బంది అనిపించే వారికి ఆడియో బుక్స్ ఒక మంచి సొల్యూషన్. 4.5కి పైగా రేటింగ్ ఉన్న కుకు ఎఫ్ఎంలో మీకు ఎన్నో వరల్డ్స్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్తో పాటు బుక్ సమరీస్ కూడా దొరుకుతాయి. ఇది ఇండియాలో తయారు చేయబడ్డ యాప్. అయితే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్స్లో పిన్ చేసిన లింక్ క్లిక్ చేసి మీరు కుకు ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ILLU50 అనే కూపన్ కోడ్తో మీకు 50% డిస్కౌంట్, అంటే 1 year సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది. జూన్ 11 నుంచి 19 వరకే ఈ ఆఫర్కి వ్యాలిడిటీ ఉంది. ఇక మిగతా కంటెంట్లోకి వెళ్తే సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు ఇవి కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. అలాంటి 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం అవుతుంది. 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం అవుతుంది. ఇలాంటి 2 కల్పాలు కలిస్తే బ్రహ్మ జీవితంలో ఒక పగలు ఒక రాత్రి గడిచి ఒక రోజు పూర్తవుతుంది. అలా 60 కల్పాలు కలిస్తే బ్రహ్మ జీవితంలో ఒక నెల, 12 బ్రహ్మ మాసాలు కలిస్తే ఒక బ్రహ్మ సంవత్సరం, 100 బ్రహ్మ సంవత్సరాలు కలిస్తే బ్రహ్మ జీవితమే పూర్తయిపోతుంది. ఇక్కడ మన్వంతరాలు, కల్పాలు వీటి గురించి ఆలోచిస్తే యుగాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయని అర్థమవుతుంది. సో వాటిల్లో జరిగే సంఘటనలు కూడా మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం ఉందా అనే ఆలోచన ఈ పాటికే ఎంతో మందికి వచ్చుంటుంది. ఇప్పుడు ఆ విషయమే తెలుసుకుందాం. వేరువేరు కల్పాల మధ్య ఉన్న డిఫరెన్స్ని కల్పభేదం అంటారు. దీని గురించి 16వ సెంచరీకి చెందిన తులసీదాస్ అవధీ భాషలో రచించిన రామాయణం రామ్ చరిత్ మానస్ బాలకాండ 33వ చాప్టర్లో 2 లైన్స్ రాశారు. నానా భాంతి రామ అవతార రామాయణ శతకోటి అపార కల్పభేద హరిచరిత్ సుహాయే భాంతి అనేక మునిసన్హ గాయే. వేరువేరు కల్పాల్లో ఎన్నో రామావతారాలు, శతకోటి రామాయణాలు ఉన్నాయి. వాటిల్లో ఋషులు హరినామస్మరణ వివిధ రకాలుగా చేశారు. సో తులసీదాస్ రచన ప్రకారం రామాయణం ఎన్నోసార్లు జరిగింది. దాన్ని ఎందరో రచయితలు ఎన్నో వ్యత్యాసాలతో రచించారని తెలుస్తుంది. అయితే డీటెయిల్స్లోకి వెళ్తే వాల్మీకి రామాయణం ప్రెజెంట్ గడుస్తున్న వైవస్వత మన్వంతరానికి చెందిన 24వ త్రేతాయుగంలో జరిగిందని వాల్మీకి మహర్షి తన రచనలో వివరించారు. అలా చూస్తే వాల్మీకి రామాయణం శ్వేతవరాహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో 24వ మహాయుగానికి సంబంధించిన సంఘటన. ఇక వ్యాస మహర్షి వర్షన్ ఆధ్యాత్మ రామాయణం విషయానికి వస్తే దాని సోర్స్ అయిన బ్రహ్మాండ పురాణం ఆది కల్పంలో జరిగిన ఈవెంట్స్ ని ఉద్దేశిస్తూ రచించారు. ఈ విధంగా 2 రామాయణాలు, 2 రావణాసురులు వచ్చారు. ఈ విషయం ఎలా చెప్పగలం అని ఆలోచించే వారికి ఒక ఇంట్రెస్టింగ్ ట్రివియా.
మత్స్య పురాణం 53వ చాప్టర్ రెఫర్ చేస్తే 18 పురాణాల్లో 14 పురాణాల కల్పం డీటెయిల్స్ ఉంటాయి. పద్మ పురాణం పద్మకల్పం, విష్ణు పురాణం శ్వేతవరాహ కల్పం, ఇది ప్రస్తుతం నడుస్తున్న కల్పం. వాయు పురాణం శ్వేతకల్పం, ఇందులో శివపురాణం కూడా కలిసి ఉంటుంది. భాగవత పురాణం సరస్వత కల్పం, నారద పురాణం భ్రాతకల్పం, అగ్ని పురాణం ఈశాన కల్పం, భవిష్య పురాణం అఘోరా కల్పం, బ్రహ్మ వైవర్త పురాణం రతాంతర కల్పం, లింగ పురాణం ఆగ్నేయ కల్పం, వరాహ పురాణం మానవ కల్పం, స్కంద పురాణం సత్పురుష కల్పం, వామన పురాణం కూర్మ కల్పం, కూర్మ పురాణం లక్ష్మీ కల్పం, మత్స్య పురాణం వరాహ కల్పం, బ్రహ్మాండ పురాణం ఆది కల్పం. సో గడిచే కల్పాల్లో సంఘటనలు అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉండవని వాల్మీకి రామాయణం అండ్ ఆధ్యాత్మ రామాయణాన్ని ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. రామాయణం ఇతర కల్పాల్లో కూడా జరిగిందని చెప్పే రెఫరెన్సెస్ పురాణాలతో పాటు వేదాల్లో కూడా ఉన్నాయి. పద్మపురాణం సృష్టికాండ 116వ చాప్టర్లో మునుపటి కల్పంలో రామాయణం జరిగింది, కానీ ఇప్పటి కల్పంలో జరిగిన రామాయణ సంఘటనలతో పోల్చితే కాస్త వేరుగా ఉంటుందని మెన్షన్ చేశారు. మరింత డీటెయిల్స్లోకి వెళ్తే తులసీదాస్ రామాయణమైన రామచరిత్ మానస్లో గడిచిన 5 కల్పాల్లో రామాయణం చోటు చేసుకుందని బాలకాండ 123 నుంచి 175వ దోహేల్లో వివరించారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, వాల్మీకి రామాయణంలో సర్గలు శ్లోకాలు ఉంటాయి, కానీ రామచరిత్ మానస్లో దోహే అనే 2 లైన్ పోయటిక్ ఫార్మాట్ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. మొదటిది ఏకకలప్ ఎహిబిది అవతార చరిత్ పవిత్ర కియే సంసార. ఒక కల్పంలో రాముడు తన గుణగణాలతో ప్రపంచాన్ని పవిత్రం చేశాడు. రెండోది ఏకకలప్ సురదేకి దుఖారే సమర్ జలంధర్ సనసబ్హారే. ఒక కల్పంలో దేవతలందరూ శివుడి పుత్రుడు జలంధరుడి చేతుల్లో ఓడిపోయారు. అప్పుడు అతను రావణుడిగా జన్మిస్తాడని శాపాన్ని పొందాడు. ఒక రీడర్స్ పర్స్పెక్టివ్ నుంచి చెప్పాలంటే జలంధరుడు రావణాసురుడు అసలు ఆ కాంబినేషన్ తలుచుకోవడానికే ఊహాతీతం. మూడోది పెళ్లి చేసుకున్న స్త్రీకి దూరమయ్యి అజ్ఞానంలో మునిగిపోయి సాధారణ మానవుడిగా కష్టాలు అనుభవిస్తావు అని నారదుడు విష్ణువుని శపిస్తాడు. ఆ కారణం చేత విష్ణువు రాముడిగా జన్మిస్తాడు. ఇదే సంఘటన శివపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో మొదటి 4 అధ్యాయాల్లో ఉంటుంది. నాలుగవది ఒక కల్పంలో స్వయంభూ మను అతని భార్య శత్రూప ఇద్దరూ కలిసి చేసిన తపస్సుకి ఫలితంగా రాముడు పుట్టాడు. అప్పుడు సతీదేవి అంటే పార్వతి ఆ రాముణ్ణి పరీక్షిస్తుంది. ఐదవది మరో కల్పంలో కైకేయ రాజ్యానికి రాజైన ప్రతాపభానుడు రావణాసురుడు అవుతాడనే కథ ఉంటుంది. ఋగ్వేదం 7వ పుస్తకంలో యోగ వశిష్ఠ అనే భాగం ఉంటుంది. అందులో నిర్వాణ ప్రకరణ అనే సెక్షన్లో 22వ అధ్యాయం 30వ శ్లోకం గమనిస్తే కాకభుషుండి అనే వ్యక్తి రామాయణం గురించి చెప్పే మాటలుంటాయి. మనమంతా గడుస్తున్న టైంని ఎక్స్పీరియన్స్ చేయగలం, కానీ కాకభూషుండి ఆ ఎక్స్పీరియన్స్ నుంచి బయటకొచ్చి గడుస్తున్న సమయాన్ని ఒక ఆడియన్స్లా మానిటర్ చేయగలడు. అయితే రామాయణాన్ని 11 సార్లు, మహాభారతాన్ని 16 సార్లు చోటు చేసుకోవడం చూశానని ఆ శ్లోకంలో చెప్తాడు. సో ఈ విధంగా రామాయణం ఒక్కసారి కాదు, అలాగే రావణుడు ఒక్కడు కాదు, ఎన్నో రామాయణాలు, ఎందరో రావణాసురులు ఉన్నారు. ఇక కన్క్లూజన్ విషయానికి వస్తే ఏది రైట్ ఏది రాంగ్ అనేది పాయింటే కాదు, ఏ పురాణం ఏ విషయం నేర్పిస్తుంది అనేదే సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాల్లో గమనించాల్సిన విషయం. వాల్మీకి రామాయణం రాముణ్ణి ఉదాహరణగా చూపించి ఒక మనిషి ఎలా బతకాలి, ధర్మాన్ని ఎలా పాటించాలి అనే విషయాలు నేర్పిస్తుంది. ఆధ్యాత్మ రామాయణం అద్వైత వేదాంతాన్ని వివరిస్తుంది. రెండూ మంచి విషయాలే. ఇప్పుడు రావణుడు మంచివాడా చెడ్డవాడా అని నా ఒపీనియన్ అడిగితే నేను కేవలం పురాణ ఇతిహాసాల్లో చెప్పే లైఫ్ లెసన్స్ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాను. ఎలాంటి క్యారెక్టర్ అయినా నేను ఫేవరెటిజం చూపించను. నాలెడ్జ్ కోసం డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ రామాయణం అనే టాపిక్ మీద మరికొన్ని వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో దాని గురించి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియోలో 18 పురాణాల టైమ్ లైన్ అనే పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటన్నిటి కోసం ఒక సెపరేట్ వీడియో చేస్తున్నాను. అందులో ఏ పురాణంలో ఏముంది, వాటితో వ్యాస మహర్షి ఏం చెప్పాలనుకున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.